హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను నా ఫుల్ డే రొటీన్ అయితే చూపిస్తాను. ఇది ఫ్రైడే రోజు రొటీన్ అనమాట. ఫ్రైడే రోజు ఇక యాజ్ యూజువల్‌గా నేను కల్లాపు అయితే చల్లేసాను. అలాగే ముగ్గులు కూడా వేసేసాననమాట. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి. ఇక తర్వాత నేను డైలీ చేస్తాను కదా! మా హస్బెండ్‌కి జీలకర్ర వాటర్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాననమాట. డైలీ వాకింగ్‌కెళ్ళొచ్చేసి ఇది తాగుతారనమాట. ఇది తాగి తర్వాత స్నానం చేసి అప్పుడు చేస్తారు టిఫిన్ అనేది. అందుకని చెప్పి నేను ముందు లేవగానే బ్రష్ అది చేసేసి మొత్తం అన్నీ నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే పెట్టిచ్చేస్తాను. తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంచుతాను. అంతలోపు స్నానం చేసొస్తారు. ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేశానండి. తినేసాము. షూట్ చేయలేదులెండి. ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఈ మధ్య నేను బీట్రూట్, క్యారెట్ అయితే కట్ చేసి పెడుతున్నాననమాట బాక్స్‌లో. ఆఫీస్‌కి వెళ్ళాక తింటారని చెప్పి. ఇంకవైతే కట్ చేసేసి బాక్స్‌లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఆఫీస్‌కి తీసుకెళ్ళి తింటారు. అబ్బీనైతే రౌండ్‌కి తీసుకెళ్లారనమాట. డైలీ ఆఫీస్‌కెళ్ళే ముందు ఒక రౌండ్ వేస్తే ఏమైనా కొని అప్పుడు వాళ్ళ డ్యాడీనైతే వెళ్ళనిస్తాడనమాట. ఇక తర్వాత రౌండ్ నుంచి అయితే వచ్చేసాక ఇక ఆ కవర్ అయితే అబ్బీ చేతికిచ్చి వాళ్ళ డ్యాడీకి అయితే ఇచ్చేయమని చెప్పాను. ఇచ్చేసాడు. ఇక తర్వాత అయితే లంచ్‌లోకి నేను సాంబారు, అలాగే కొన్ని వడియాలైతే వేయించేసానండి. చిప్స్ తీసుకున్నాం మొన్న డీమార్ట్‌లో. అవి వేయించేసాననమాట. ఇక వంటలు షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదండి. ఇంకా మార్నింగ్ అసలు నేనేమి షూట్ చేయలేదు. పూజ గాని, వంట గాని ఏమీ షూట్ చేయలేదు. ఈవినింగ్ మళ్ళీ పూజ చేయాలి. ఈవినింగ్ పూజ అయితే షూట్ చేసి పెడతాను. ఇక త్వరగా లంచ్ అయితే చేసేస్తున్నామనమాట. లంచ్ అయితే చేసేసిన తర్వాత మాకొక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ ఇవి ఆర్డర్ పెట్టారు కిస్మిస్‌లవి. ఒకటి బ్లాక్ కిస్మిస్ పెట్టారు. అలాగే నార్మల్ కిస్మిస్ ఉంటాయి కదా! అవి కూడా పెట్టారనమాట. అయితే ఇంకా వచ్చాయని చెప్పి అవి చూస్తున్నాం అసలెలా ఉన్నాయనేది. మా అబ్బి అయితే ఇంకేమైనా ఆర్డర్ వస్తుంది కదా! ఇంక అవి తీసి ఆడుతా ఉంటాడు. ఇంక వీటితో కూడా ఆడుకుంటున్నాడు. ఇక్కడ క్వాలిటీ అయితే చెక్ చేస్తున్నామండి. మా హస్బెండ్ అయితే ఒక్కొక్కటి తిని చూస్తున్నారు. ఇవైతే బాగున్నాయి. బ్లాక్ కిస్మిస్ అయితే ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. ఏదో విత్తనాలు ఉన్నట్టు గట్టిగా ఉన్నాయి. ఇక పర్లేదులే, గట్టిగా ఉన్నా పర్లేదు. అవి నానబెట్టుకొని తినడానికి బానే ఉంటాయనేసి ఇంకా ఉంచేస్తాను అని అన్నారు. సరే అని చెప్పి ఇంకా మేము తిని చూస్తున్నాం అనమాట. మా అబ్బీకైతే అవి నచ్చాయి. నార్మల్ కిస్మిస్ ఉంటాయి కదా! అవి నచ్చాయి. అవైతే తింటున్నాడు. ఇదిగో చూడండి ఇలా అయితే ఉన్నాయన్నమాట. కొంచెం గట్టిగా ఉన్నాయి. అవైతే నానబెట్టుకొని తినాలనుకుంటా. ఎందుకంటే మా అబ్బీకైతే కిస్మిస్ ఇష్టమండి. కిస్మిస్ గానీ, జీడిపప్పు, బాదం ఇవి ఇష్టమే. మేమే ఈ మధ్య అసలు పెట్టట్లేదు. ఇంకా ఇంట్లో లేవు కదా అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టారు. ఇక అక్కడి నుంచొచ్చేస్తే తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కెళ్ళిపోయారండి. ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఒకసారి మళ్ళీ నీట్‌గా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. పూజ చేయాలి ఈవినింగ్. ఇక పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంక వాళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. పడుకొని లేచారండి. ఇంకా వాళ్ళు నైట్ మేము పడుకునే వరకు కూడా ఇంక వాళ్ళకి నిద్ర అస్సలు రాదు. ఇంకా ఆడుతూనే ఉంటారు. మా హస్బెండ్ అయితే పూలు తీసుకురమ్మని చెప్పాను ఫోన్ చేసి. తీసుకొస్తానన్నారు. ఇక నైట్ మార్నింగ్‌ది సాంబార్ ఉంది. ఇంక వంట కూడా చేయనవసరం లేదు. నాకు రైస్ కూడా ఉంది. మా హస్బెండ్ ఎలాగో చపాతీ గానీ, లేదంటే ఉప్మా గానీ చేయాలి ఆయనొచ్చాక. అంటే ఎర్ర రవ్వ ఉంటుంది కదా! ఆ ఉప్మా అయితే తింటారు. లేదంటే చపాతీ తింటారు. ఇంకా రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను వచ్చిన తర్వాత అడిగి. ఇంక వీళ్ళైతే ఆడుతున్నారు. రండి ఇటొచ్చేయండి. తమ్ముడు చూడవి వెళ్ళిపోతున్నాడు. రావాలి 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 రావాలి. హాయ్
మళ్ళీ ఎక్కడికి? చూసారు కదండి, ఇలా అయితే ఆడుకుంటారు మా పిల్లలు. ఇంక వాళ్ళతో నాకు ఫుల్గా టైం పాస్ అయిపోతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా చిన్నోడు చూసారా అస్సలు ఇవ్వనివ్వడు. ఇక పువ్వులు అయితే తీసుకురమ్మని చెప్పాను కదండి. మా హస్బెండ్ అయితే చామంతి పూలు, గులాబీ పూలు తీసుకొచ్చారనమాట. అలాగే ఇడ్లీ పిండి కూడా తీసుకొచ్చారు మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి. ఇక పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. నేను స్నానం అది చేసేసి రెడీగా ఉన్నాను. పిల్లలు పడుకున్నప్పుడు చేసేసాను అనమాట. పూజకు కూడా అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా పూజ అయితే చేసేద్దాము. పూజ చేస్తే నిజంగా ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ధూపం వేశాను కదా, ఆ ధూపానికి ఎందుకో తెలియదు చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంది. మొత్తం ఈవినింగ్ అంతా కూడా మంచిగా భలే అనిపించిందనమాట ఫీలింగ్ అయితే. ఇక ఇప్పటి నుండి నేను ఇక ఎవ్రీ ఫ్రైడే ఇలానే చేయాలి. మార్నింగ్, ఈవినింగ్ కూడా పూజ అయితే చేస్తాను. ఏంటబ్బి అవి? నిమ్మకాయ డ్రింకా? బాగున్నాయి, తాగు మరి. ఇంక ఇదండి ఫ్రైడే వ్లాగ్ అయితే. ఇంక తర్వాత పూజ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ కూడా చేసేసి ఇంక ఇలా పిల్లలతో ఆడుకుంటూ తర్వాత పడుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.